ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ, టైం అవుతుంది, త్వరగా వెయ్యి. విహారీ గారు! విహారీ, లక్ష్మి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. ఓకే మేడం. లక్ష్మి, నీకేం కాలేదుగా? విహారీ గారు, ఈ ప్రాజెక్ట్ టెండర్ని మనం వెయ్యకూడదు. అదేంటి, నువ్వు అప్రూవ్ చేసిన టెండర్ కదా ఇది? లేదు విహారీ గారు, ఈ జేఆర్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ని నేను రిజెక్ట్ చేశాను. నువ్వు రిజెక్ట్ చేసావా? నువ్వు రిజెక్ట్ చేసిన ఫైల్ టెండర్ వేయాలని నాకెలా ఇచ్చారు? ఏదో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయ్యింది విహారీ. అసలు ఇలాంటి రిజెక్ట్ చేసిన టెండర్ మనం టెండర్ వేయాలని ఇదెవరో కావాలనే కుట్ర చేశారు. అవును బాబు, అందుకే ఈ రౌడీలతో లక్ష్మమ్మని ఆపాలని చూసినారు. బిహారీ, మనకు తెలియకుండా మన చుట్టూ శత్రువులున్నారు. వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళి ఈ టెండర్ ఫైల్ ఎవరిచ్చారో నేను కనుక్కుంటాను. కనకం, చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా నువ్వు నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడతావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి కనకం? విహారీ గారు, నేను చేసే ఉడత సహాయానికి మీరు రుణం అని పెద్ద మాటలు మాట్లాడద్దు. సరే రా, మనం వెళ్దాం. పండు, వెళ్దాం పద. సరే అమ్మా. లక్ష్మి ఆగు. పండు, పద పండు, వెళ్దాం. పండు, నువ్వు వెళ్ళి నేను దించుతాను.
నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా కనకం? నువ్వు నాతో మాట్లాడవా? కనీసం నీ చెయ్యి పట్టుకునే అర్హత కూడా నాకు లేదా కనకం? నన్ను నన్ను నువ్వు దూరం పెడుతున్నావా కనకం? నేను మిమ్మల్ని దూరం పెట్టట్లేదు విహారీ గారు. నా పరిధిలో నేనుంటున్నాను. లక్ష్మి, నేను నిజంగా తప్పు చేశానని నువ్వు అనుకుంటే ఐఎమ్ రియలీ సారీ. నేను ఆ రోజు అలా తప్పతాగా ఉండాల్సింది కాదు. అసలు అప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు. పైగా గుర్తు కూడా రావడం లేదు. నా మనసులో నిన్ను పెట్టుకొని నేను వేరే వాళ్ళతో నా జీవితం ఎన్నటికీ పంచుకోను. ఆ నమ్మకం అయితే నాకుంది. కానీ ఇందాక నీ చెయ్యి పట్టుకోవడానికి కూడా ఇష్టం లేదన్నట్లు చూస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. విహారీ గారు, అలా మాట్లాడకండి. మరి నీ నుంచి నేను దూరంగా ఉండలేను కనుక దానికంటే ఇంక నువ్వు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధం. విహారీ గారు, మిమ్మల్ని మీరు ఇలా నిందించుకుంటారు, మీరు బాధపడతారని నేను దూరంగా ఉంటున్నాను. ఈ విషయంలో మిమ్మల్ని మీరే దోషిలా చేసుకుంటారు అని నాకు తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, మీరు నాకు సారీ చెప్పక్కర్లేదు, మీరు బాధపడక్కర్లేదు, మిమ్మల్ని మీరు నిందించుకోవక్కర్లేదు. ఎందుకంటే మీరు చేసింది తప్పు కాదు. సహస్రమ్మతో మీకు పెళ్ళయింది. కనకం, సహస్రతో నాకు పెళ్ళైందని నువ్వు అనుకుంటున్నావా? సహస్రతో నాకు జరిగిన పెళ్లి విహారీ గారు, వద్దు విహారీ గారు, మీరు నాకేమీ చెప్పద్దు. నేనేమీ వినాలనుకోవట్లేదు. కనకం, అది కాదు, నేను చెప్పేది పూర్తిగా విను. వద్దు, ఇంకేం మాట్లాడద్దు విహారీ గారు. మీ ఇద్దరి మధ్యలో ఏ సంబంధం లేని మూడో వ్యక్తిని నేను. నీకు నాకు ఏ సంబంధం లేకపోవడం ఏంటి? నువ్వు నా భార్యవే, నేను నీ భర్తని కనకం. ఆ బంధం ఇకపైన కొనసాగదు. దయచేసి ఈ విషయంలో మీరేమీ మాట్లాడకండి. మీరు సహస్రమ్మ భార్యాభర్తలుగా ఆ దేవుడు రాసేశాడు. ఆ బంధమే నిజం. మీరు ఆ బంధానికి కట్టుబడి ఉండాలి. నేను మీకు దూరంగా ఉండడం కాదు, మీరు నాకు దూరంగా ఉండాలి. జాగ్రత్త అమ్మా. విహారీ గారు, నేను మిమ్మల్ని ఎప్పటికీ ద్వేషించలేను, అలాగే ప్రేమించలేను. మీరు సహస్రమ్మ గారు ఆనందంగా ఉండాలి. పదపండు.